హాయ్ అండి. ఇది చూస్తున్నారు కదా! ఇది రైస్ అనమాట. ఇది విత్తలదేమో రైసు, మన ఒరిజినల్ రైస్ ఇది. ఇది మనకి రేషన్ బియ్యంలో కలిపి వచ్చిందనమాట. ఈ రైస్ అతుక్కుంటున్నాయి. చాలా గట్టిగా అతుక్కుంటున్నాయి. ఇంకోటి ఏంటంటే చాలా లావు కూడా ఉన్నాయి రైసెస్. మన రైస్‌కి, ఆ రైస్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. అదేమో ప్లాస్టిక్‌ది చాలా లావుగా ఉంది. ఇంకోటి ఏమంటారు అతుక్కుంటున్నాయి అనమాట. 2, 2, 3, 3 ఎలా ఉంటాయో అలా అతుక్కుంటున్నాయి 2 రైసెస్. ఇంకోటి ఆ రైస్ కన్నా, మన రైస్ కన్నా అది చాలా లావుగా ఉంది, ఇంక పొడవుగా ఉంది. చాలా టూ మచ్‌గా ఉంది. ఇదేమో మన రేషన్ బియ్యంలో కలిసి వస్తున్నాయి ఇవి. మీరు ఎప్పుడైనా రేషన్ బియ్యంలో తినేటప్పుడు ఒకసారి చూడండి. ఇలాంటి ప్లాస్టిక్ రైసెస్ వస్తున్నాయి. చాలా ఇంకోటి ఏంటంటే చాలా గట్టిగా కూడా ఉంది మన రైస్ కన్నది. సో నేను ఏం చేశానంటే దాన్ని చెక్ చేయడానికని ఒక బౌల్ తీసుకున్నాను. 2 బౌల్స్లలో 2 రైసెస్ పెట్టుకున్నాను. ఒక రైస్ ఏమో ప్లాస్టిక్ రైస్ ఉంది, ఒకటేమో మన ఇంట్లో వాడే రైస్ అనమాట, అది ఒరిజినల్ రైస్. వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పెడదామని చెప్పి నేను వాటర్లో చేశాను. వాటర్లో పెట్టిన తర్వాత చూద్దాం అసలు ఎలా ఉంటాయి ఏంటి, అసలు ఎంతవరకు కరుగుతుంది, అసలు ఎంతవరకు ఉంటుంది కరగడానికి, ఎంత టైం పడుతుంది ఏంది. ఇప్పుడు ఒకవేళ మనం తింటే అసలు ఇవి దీన్ని ఎట్లా ఫలితాలు ఎట్లా వస్తాయి ఏంది. అది చూస్తే చాలా లావుగా ఉంది. 2, 3 సార్లు మేము అసలు అది చూడకుండా తిన్నాము కూడా. మాకు డిఫరెన్స్ ఏం తెలియలేదు. సో చూసారు కదా ఎంత ప్లాస్టిక్ అంతా రైసెస్ అంతా ఒక బల్క్గా ఉంది చూడండి. మొత్తం అది ఏమంటారు మన చాక్ పీసు ఇలా మెల్ట్ అయిపోతుంది అలా ఉన్నాయి. అదంతా మెల్ట్ అయిపోతుంది. మన రైస్ చూడండి ఎంత నీట్గా తెలుస్తుందో అసలు. ఒక హాఫ్ అన్ అవర్కే చూడండి ఇది మన ఎంత, ఇది ఎలా ఉంది, ఆ రైస్ ఎలా ఉందో డిఫరెన్స్ చూడండి. చాలా డిఫరెంట్ అనమాట. అదేమో లావుగా ఉంది, ప్రెస్ చేస్తే ఇలా ప్లాస్టిక్ రైసెస్ ఏమంటారు మన చాక్ పీస్ ఎలా శుద్ధలాగా మారిపోయి ఎలా వస్తుందో సేమ్ అలాగే ఉంది. మొత్తం ఆ రైస్ అంతా అలాగే ఉందన్నమాట. ఒక నేను తర్వాత కూడా నెక్స్ట్ డే కూడా దీన్ని మార్నింగ్ వరకు అలాగే చేశాను. సో ఆ రైస్ అంతా అలాగే అట్లనే ఉండిపోయిందనమాట. అసలు మన రైస్కి దానికి చాలా డిఫరెంట్ ఉంది. మీరు ఒకసారి ఎప్పుడైనా రేషన్ బియ్యంకి వెళ్ళినప్పుడు ఒకసారి చూసుకోండి. అసలు రైసెస్ ఎందుకు ఇలా కల్తీ చేస్తున్నారా, లేకపోతే గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో తెలియలేదు, మధ్యవర్తులు ఏమన్నా చేస్తున్నారో తెలియదు. కానీ ఒకసారి మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి అడగండి, ఈ రైసెస్ ఏంది, ఈ రైస్ ఇలా ఉంది, లావుగా ఉంది, ఎందుకు కల్తీ జరుగుతుంది ఏంటని. మీరు చూసారనుకో ఒకసారి